జ్యేష్ఠమాసపు తొలి రోజులు. సూర్యుడు పగలంతా తన ప్రతాపాన్ని పరిపూర్ణంగా చూపి ఇప్పుడిప్పుడే శాంతపడుతున్నాడు. సాయంత్రం 5:30 అయినా ఎండలో చురుకుదనం పూర్తిగా పోలేదు. ఇంట్లో ఏం తోచక నది ఒడ్డుకొచ్చాడు మహీధర్. ఇసుకని రాళ్ళని మిగిల్చి కృష్ణమ్మ పూర్తిగా కృశించిపోయింది. రాళ్ళు రప్పల మీద చురుగ్గానే సాగిపోతోంది, జలజలమని చప్పుడు చేస్తూ. జాలర్లు ఇద్దరు వలలో పడిన చేపల్ని బుట్టలో వేసుకుని, చేపల వల ఒకడు, చేపల బుట్ట ఒకడు భుజాన వేసుకుని వెళ్ళిపోతున్నారు. వింత వింత ఆకృతుల్లో ఉన్న గులకరాళ్ళని చిన్నపిల్లాళ్ళ ఏరుకుని ముందుకు నడవసాగాడు మహి. అవతల ఒడ్డున కర్బూజా, పుచ్చకాయల తోటలు విరివిగా పెంచబడ్డాయి. బాగా పండిన పండొకటి కొనుక్కుని తింటే బాగుండు అనుకున్నాడు మహి. అవతల ఒడ్డుకు వెళ్లాలంటే నది నీళ్లలో నడిచి వెళ్ళాలి. ప్యాంటు తడిసిపోతుందేమోనని ఆలోచిస్తూ నిలబడ్డాడు. నదిలో నీళ్లు బాగా ఉంటే అటు ఇటు తిరగడానికి అలిగిరుంటుంది. ఇప్పుడు కూడా ఉంది, కానీ అవతల ఒడ్డున కట్టేసింది. తోలే మనుషులు మాత్రం అక్కడ లేరు. ఓ డాక్టర్ గారు, నది సైకతాలలో విరహానికొచ్చారా? మందాకిని స్వరం వినిపించి వెనుతిరిగాడు మహి. అతని కళ్ళు సంతోషంతో మెరిశాయి. ఇంట్లో తోచకపోతే ఇలా వచ్చాను. మీరు ఇంట్లో ఏం తోచకుండా ఉన్నారని తెలిస్తే నేను మీకు రోజు చక్కని పని చెబుదునే. ఏం పని? ఇప్పుడు నాతో మీరు రండి, ఏం పనో మీకు తెలుస్తుంది. ఎక్కడికి? కొత్తపేటకి. అవతలి గట్టున అదిగో ఆ కనిపిస్తున్న పూరిళ్ళు. ఏం చెయ్యాలి వెళ్ళి? అబ్బా, అన్నీ ప్రశ్నలే, నాతో వచ్చి చూడండి. మళ్ళీ ఉపన్యాసం పెట్టరు కదా నా ప్రాణానికి? అదోలా పెట్టిన మహి ముఖం చూసి పక్కున నవ్వింది మందాకిని. ఉపన్యాసం అంటే భయం పోలేదా మీకింకా? అయితే మళ్ళీ ఉపన్యాసమేనన్నమాట. ఉపన్యాసమే, నేనిస్తా ఈరోజు, మీరు వినండి. అమ్మా, బ్రతికించారు. మహి గుండెల మీద చెయ్యించుకున్నాడు, తేలిగ్గా నిట్టూర్పు విడిచి. ఇంతకీ అవతలగట్టు చేరడం ఎలాగంటారు? హరినామం తలచుకుంటూ అలా నీళ్ల మీద నడిచిపోవడమే. అవునా? అయితే మీరు ముందు నడవండి, మీ వెనక నేను నడుస్తాను. మహి సీరియస్గా అన్నాడు. లేకపోతే ఏంటండి, మోకాటి నీళ్లలో నడవడానికి భయం ఎందుకు? మోకాటిలోతేనా? లోతు ఎక్కువగా లేని చోటు నుండి నేను తీసుకువెళతారండి. చీర మోకాళ్ళ వరకు మడిచిపెట్టుకుని నీళ్లలో అడుగు పెట్టింది మందాకిని. శాండిల్స్ విప్పి చేతిలో పట్టుకుని ఆమెను అనుసరించసాగాడు మహి. అవతల గట్టుకు మైలు దూరంలో ఉంది కొత్తపేట. అన్ని పూరిళ్ళు, గుడిసెలు, 1-2 డాబా ఇళ్ళు, పూరి చివర కల్లుపాక. మందాకిని పాకకి 10-12 గజాల దూరంలో ఆగిపోయింది. అక్కడి పరిస్థితి గమనిస్తున్నట్టుగా అటే చూస్తోంది. ఆమెతో పాటు ఆగిన మహి ఈమెకు కల్లుపాకతో పనేంటా అని ఆశ్చర్యపోయాడు. ఆడ మగ 40-50 మందికి తక్కువ లేరక్కడ. ఆడవాళ్లు కూడా కళ్ళు పీప ఎత్తుకుని తాగేస్తుంటే మహి కళ్ళు పత్తికాయలు చేసుకుని చూస్తున్నాడు. ఒక 10 ఏళ్ల వయసున్న పిల్ల కూడా తాగుతోంది. ఓ స్త్రీ సగం సీసా తాగి పక్కనున్న కుర్రాడి నోటికి పట్టింది. వాడికి 4 ఏళ్ల కంటే ఎక్కువ ఉండవు. అటే చూస్తున్న మందాకిని ముఖంలో ఉద్రేకం గూడు కట్టుకోగా, మద్యం తాగడం వల్ల కలిగే అనర్థాలు మీకు తెలుసు కదా అని అడిగింది మహిని. ఎందుకు తెలియవు? అయితే వాళ్లకు చెప్పండి, గొంతు చించుకుని మరీ చెప్పండి, ఈ తాగుడన్నది మనిషిని ఎలా నాశనం చేస్తుందో. మహి నెమ్మదిగా కల్లుపాక సమీపించాడు. మిర్చి బజ్జీ అమ్మే బుట్ట దగ్గర కూర్చుని బజ్జీలు బేరం చేస్తున్న 40 ఏళ్లున్న ఒక ఆయన ప్రశ్నార్థకంగా చూశాడు. ఖరీదైన దుస్తులు ధరించి గొప్పింటి బాబులా కనిపిస్తోన్న ఈయనకి ఈ కల్లుపాక దగ్గర పనేమిటా? ఏం కావాలి బాబు? 4 మిర్చి బజ్జీ, 2 కళ్ళు సీసాలు. హాస్యం ఎందుకయ్యా? మీరేం కట్టం చేసిండ్రని మీకేం బాధలున్నాయని కళ్ళు తాగుతానంటారు? కష్టం చేసిన వాళ్ళు, బాధలున్న వాళ్లే తాగుతారా? ఆ పిల్లాడికి ఆవిడ కళ్ళెందుకు తాగిస్తోంది? తల్లి పేనం కదా. పోరనిడిసి ఒక్కదాని పొట్టకు పోసుకోను పేనం ఒప్పక ఆడికి 4 సుక్కలు పట్టుంటాది. కాని అదే వ్యసనని, అదే అతడి ప్రాణం నడుస్తుందని మీకు తెలీదా? ఈ కళ్ళు మాకు జీవదారండి. పేనం పోస్తది గాని పేనం తీయదు. కాదు, మీరు చాలా భ్రమలో ఉన్నారు. మీరు తాగేది కళ్ళు కాదు, శాక్రిన్, కుంకుపాయలు మొదలైన వాటితో కృత్రిమంగా తయారు చేయబడే కళ్ళు మీరు తాగుతున్నారు. శరీరానికి హాని కలిగించే పదార్థాలు కలిసిపోతున్నాయన్నమాట. అది రోజు మీరు తాగడం వల్ల మీ నాడీ మండలం దెబ్బతింటుంది, బుద్ధిమాంద్యం ఏర్పడుతుంది. ఒక్కరోజు తాగకపోతే ఉండలేని స్థితికొస్తారు. తాగకపోతే మీ నోరు పిడచగట్టుకుపోతుంది, కాళ్ళు చేతులు లాగుతాయి, ఎక్కడలేని నీరసం మిమ్మల్ని ఆవహిస్తుంది. ఒక్క చుక్క కోసం అల్లాడిపోతారు. ఆ చుక్క కోసం ఎవరినైనా కూని చేసి సంపాదించాలన్నంత ఉన్మాద స్థితికి చేరుకుంటారు. తాగడం అంటే ఏమిటి? ఒళ్ళు గుల్ల, ఇల్లు గుల్ల.
తాగుడికి బానిసైన వాడి సంసారం చితికిపోవడానికి భార్యని విచక్షణారహితంగా బాధొచ్చు, కన్న తండ్రినే కూని చేయొచ్చు, స్వంత చెల్లినే కామించొచ్చు. ఆ మత్తు భూతం మీ మీద కూర్చుని మీకేమీ తెలియనీయదు. ఆ భూతం దిగిపోయాక మీరు పశ్చాత్తాపపడినా లాభం లేదు కదా. తాగితే మీ ఆరోగ్యం చెడిపోతుంది. ఈ శరీరం అంటే ఏంటి? ఒక మిషన్. అన్ని భాగాలు ఉన్నప్పుడే ఈ మిషన్ సరిగ్గా పనిచేస్తుంది. ఈ మిషన్ అన్ని భాగాలు మీరు ఆరోగ్యంగా ఉంచుకుంటే తప్ప మీరు ఆనందంగా జీవించలేరు. రెక్కలు విరుచుకుని చెమటోడ్చి తెచ్చుకున్న ఆ 4 డబ్బులు ఈ కళ్ళు దుకాణంలో పోసి వెళ్ళి మీరేం తింటారు? మీ పిల్లలకేం పెడతారు? పగలంతా మూటకట్టం చేసి ఇది తాగకపోతే రాత్రికి నిద్ర పట్టదయ్యా. నిద్ర పట్టకపోవడం అనేది కష్టం చేయడం వల్ల కాదు. రోజు తాగి తాగి ఒక్కరోజు తాగకపోతే వచ్చే అవస్థది. మద్యం తాగకపోతే నిద్ర పట్టని స్టేజికి వచ్చారన్నమాట. అంతేగాని కష్టం చేసేవాళ్ళు తప్పనిసరిగా తాగాలని రూలేమీ లేదు. అతడికి కొంచెం దూరంలో ఒక అతను గుగ్గిళ్ళు తింటూ బిత్తర చూపులు చూస్తున్నాడిటు. ఎల్లయ్యా, ఏం చేస్తున్నావు? మందాకిని కటువుగా అడిగింది. గుగ్గిళ్ళు తింటున్నా తల్లి. నీ పక్కన దాచుకున్న సీసా నాకు కనిపిస్తుందిలే. కళ్ళుకొచ్చి సీసా ఎందుకు దాస్తావు? ఈ ఏళ్ళ పొద్దున కానించి రెడ్డిగారింట్లో కట్టెలు కొట్టినా పేనం పులిసింది తల్లి. నా కాళ్ళు ముట్టుకుని ఆ రోజు ఒట్టు పెట్టావు ఇక తాగనని. క్షమించు తల్లి, ఈ ఏళ్ళ ఒక్కపారే ఇంక ముట్టను. నా బిడ్డ తోడు, నా ముసలి తల్లి తోడు. నీ ఇష్టం. ఇప్పటికే నీ లివర్ చెడిపోయింది. ఇక తాగితే బ్రతకమని డాక్టర్ చెప్పాడు. నీ భార్య పిల్లలకు నువ్వు కరువు కాకూడదనుకుంటే నువ్వు కళ్ళు ముట్టకూడదు. తాగనని ప్రమాణం చేసిన మరో 2 కూడా ఉన్నారక్కడ. మందాకిని చూడగానే వాళ్ళు పట్టుబడ్డ దొంగ ముఖాలు పెట్టారు. వాళ్ళని వడ్డించాల్సిన చివాట్లు వడ్డించి కదిలింది మందాకిని. 2 తిరుగుముఖం పట్టారు. ఇల్లిల్లో వాడవాడ తిరిగి ఈ మనుషులకి ఎంత చెబుతానో, తాగకండి, మీ జీవితాలను నాశనం చేసుకోకండి అని. దేశ శ్రేయస్సును, దేశ పురోభివృద్ధిని కోరే ప్రభుత్వం ఈ తాగును ఎందుకు నిషేధించడం నాకు అర్థం కాదు. ఎక్సైజ్ మీద అపరిమితమైన ఆదాయం వస్తోంది ప్రభుత్వానికి. చూస్తూ అంత రాబడిని ఎలా పోగొట్టుకుంటుంది? మళ్ళీ ఉపన్యాసమా అని బెదిరిపోయారు. కానీ చాలా చక్కగా మాట్లాడారే. ఆ చిన్న పిల్లలు కూడా తాగుడు అలవాటు చేస్తుంటే నాకెంత ఉద్రేకం వచ్చిందో. ఈ అజ్ఞానుల పట్ల ఈ స్పందనే కావాలండి మనిషికి. వెళ్ళేటప్పుడు మోకాటి లోతున్న ఏరు తిరిగొచ్చేసరికి నడుంలోతుకొచ్చేసింది. వర్షం లేకుండా ఎలా వచ్చాయి ఇంత హఠాత్తుగా నీళ్లు? మహి ఆశ్చర్యపోయాడు. ఏరొచ్చింది, త్వరగా పదండి. మనం ఇలాగే చూస్తుంటే నీటి మట్టం పెరిగిపోతుంది. ఇంతకీ మీకు ఈతొచ్చా లేదా? వస్తుంది. మరి మీకో? 5 ఏళ్ల పిల్లప్పటినుంచి ఈ కృష్ణమ్మ తల్లితో చేపపిల్ల ఆడుకున్నదాన్ని. ఏరు దాటారు సురక్షితంగా. మందాకిని చీర బాగా తడిసిపోయింది. చీర పిండుకొని నడవడం మొదలుపెట్టింది. ఏటిలో మాన్యమంటే ఇదే. పాపం ఆ కర్బూజా పుచ్చకాయ తోటలన్నీ మునిగిపోతాయి. ఏటి దగ్గరకు వచ్చినప్పుడు కర్బూజా పండొకటి కొనుక్కొని తినాలనుకున్నాను. మీరు రాగానే ఆ సంగతి మరిచిపోయాను. నేనొచ్చి మిమ్మల్ని పండు తినకుండా చేశానన్నమాట. పర్వాలేదులేండి అన్నాడు మహి. చీకటైపోయింది కదా, నేను లేకపోతే మీరొక్కరు. చీకటికి ఒంటరికి నేను భయపడ్ను. ఇలా తిరగడం నాకు అలవాటే. నేను చెప్పిన విషయం గురించి ఏం ఆలోచించారు? ఏ విషయం గురించి? ఈ గ్రామ సీమలకు ఒక డాక్టర్ని ప్రసాదించడం విషయం. గ్రామ సీమల గురించి కానీ, గ్రామ ప్రజల గురించి కానీ ఆలోచించే అవకాశం నాకు ఇంతవరకు కలగలేదు. మందాకిని ఉన్నత విద్య, గొప్ప డాక్టర్ని అనిపించుకోవడం ఇదే జీవిత లక్ష్యాలుగా గడిచిపోయాయి. మీ పరిచయం వల్ల ఇప్పుడిప్పుడే హృదయ కవాటాలు తెరుచుకుంటున్నాయి. ఈ వెలుగులో నాకేం అమూల్యమైన సంపదలు కనిపిస్తాయో తెలీదు. జీవితానికి ఇది వరకటి లక్ష్యాలు మారిపోతే ఆశ్చర్యం లేదు. మీ తాతగారి గురించి ఏం ఆలోచించారు? మొన్న కదిపాన్ తాతయ్యను. ఈ వయసులో ఒంటరిగా ఈ ఊళ్ళో ఉండే కంటే నా వెంట వచ్చేయండి తాతయ్య అని చెప్పాను. జన్మభూమి విడిచి ఎక్కడికి రాను అన్నారు. చివరి క్షణాలు ఇక్కడ దొర్లిపోవడమే, తన కాయం ఇక్కడ రాలిపోవడమే ఇష్టమన్నారు. ఇహ ఒంటరిగా గడపడమా? ఇన్నాళ్ళు గడిచినట్లే ఇప్పుడు గడిచిపోతుంది. ఇన్నాళ్ళు నా కష్టసుఖాలు చూసిన వాళ్లే ఇప్పుడు చూస్తారు. కాలు చెయ్యి ఆడుతుండగా పోతే ఇహ తనకు విచారమే లేదన్నారు. అహర్నిశలో భగవంతుణ్ణి అందుకోసమే ప్రార్థిస్తానన్నారు. జన్మభూమి ఆయనకే కాదు, మీకు కూడా కదా. ఈ మట్టి మీద ఆయనకున్న ప్రేమ మీకెందుకు లేదు? పుట్టడం పెరగడం అంతా సిటీలోనే కదా. ఎక్కడ పుట్టినా ఎక్కడ పెరిగినా మీ ఊరేదని అడిగితే ఈ ఊరి పేరే చెబుతారు కదా. హైదరాబాదు పేరు చెప్పరు కదా. నాది అనుకోగానే మనిషికి గాని మట్టి గాని మమత పొలకెత్తకపోతే అది మానవ జన్మే కాదు. ఇంత రెచ్చగొట్టి పౌరుషం తెప్పిస్తే తప్ప నేను ఇక్కడి వాళ్ళ గురించి ఆలోచించనన్నా అని నవ్వాడు మహి. ఇది రెచ్చగొట్టడం కాదు, మీ ధర్మాన్ని గురించి, మీ కర్తవ్యాన్ని గురించి మీకు గుర్తు చేస్తున్నానంతే. ఇంచుమించుగా నా భవిష్యత్తు కార్యక్రమం నిర్ణయం అయిపోయిందని ఇదివరకే చెప్పాను.
2 రోజులు ఆలస్యమైన పై చదువుల కోసం నేను అమెరికా వెళ్లాల్సిన వాడినే. అక్కడ సౌందర్య నా కోసం క్షణముక యుగంలా ఎదురు చూస్తుంటుంది. మేం చదువు పూర్తి చేసుకుని తిరిగొచ్చేసరికి నర్సింగ్ హోమ్ తెరవడానికి రెండో బిల్డింగ్ ప్లాన్ చేసి కట్టడం ప్రారంభించబోతోంది మమ్మీ. నేనిక్కడే డాక్టర్గా స్థిరపడిపోవాలంటే మమ్మీ పర్మిషన్ కావాలి ముందు. కానీ ఆవిడ పర్మిషన్ ఇవ్వడం అన్నది చాలా అసంభవమైన సంగతి. పోతే సౌందర్య కూడా పల్లెటూళ్ళలోనే డాక్టర్గా స్థిరపడ్డం అన్నది ఆవిడ ఊహలో కూడా భరించలేని విషయం. పట్నవాసంలో అత్యవసరాల సౌకర్యాల మధ్య నాగరికంగా నాజూగ్గా పెరిగిన మనిషి ఆమె. ఇక్కడ ఒక్క రోజన్నా ఊపిరాడదామెకు. ఖచ్చితంగా నీటిలో నుంచి ఒడ్డున పడిన చేపలా గిలగిల్లాడిపోతుంది. అమ్మ గురించి, కాబోయే భార్య గురించి ఆలోచిస్తావు తప్ప లక్షలాది ఈ దీనుల గురించి ఆలోచించరన్నమాట. పొదును పెట్టిన కత్తిలా ఉంది మందాకిని స్వరం. ఆలోచిస్తాను, కాని ఏం లాభం? నిస్సహాయుణ్ణి. ఎందుకని ఇంత నిస్సహాయత, ఇంత అస్వంత్రత ఎందుకు కొని తెచ్చుకున్నారు? నాకిప్పుడు 26 సంవత్సరాలు. వాస్తవానికి మమ్మీ ఆజ్ఞల్లో ఉండనక్కర్లేదు. కానీ మమ్మీ చాలా క్రమశిక్షణతో పెంచింది నన్ను. ఒక్క చదువు విషయంలోనే కాదు, సినిమాకు వెళ్లాలన్నా, షికారుకు వెళ్లాలన్నా మమ్మీనే నిర్ణయించేది. ఆమె ఏం నిర్ణయించినా నా జీవితపు బాటను చక్కగా తీర్చిదిద్దుతుందన్న నమ్మకం నాకుంది. అందుకే ఆమె మాటను నేనెప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. విధేయుడైన కొడుకుగానే ఉన్నాను ఇంతవరకు. ఇప్పుడు నాపై నేను ఒక నిర్ణయం తీసుకుని ఆమెపై తిరగబడాలంటే ఆమె 26 సంవత్సరాలు కష్టపడి అత్యంత శ్రద్ధాసక్తులతో ప్రేమాభిమానాలతో కట్టుకున్న అందమైన సౌధం నిర్దాక్షిణ్యంగా కూల్చివేయడం అనిపిస్తోంది నాకు. జనని కంటే జన్మభూమి గొప్పది డాక్టర్ గారు. జనని గుండెల్లో పిడుబాకు గుర్చొచ్చిన నా సేవలను జన్మభూమి స్వీకరిస్తుందంటారా? జనని పరిమితమైంది, జన్మభూమి విస్తృతమైంది. తన ఇంటిని చక్కదిద్దుకోవడాన్ని మంచిది కాదని ఎవరూ అనరు. కానీ ఇంటికంటే సమాజాన్ని, సమాజం కంటే రాష్ట్రాన్ని, రాష్ట్రం కంటే దేశాన్ని, దేశం కంటే విశ్వాన్ని ప్రేమించడం, దానికోసం పోటుపడ్డం మహోత్తమైన విషయం అన్నారు పెద్దలు. తన ఒక్కడికి సంబంధించిన ఆలోచన స్వార్థమనిపించుకుంటుంది. 10 మందికి సంబంధించిన ఆలోచన మహదాశయం అవుతుంది. ఇప్పుడు నిర్ణయించండి, మీ కర్తవ్యాన్ని స్వార్థమా, మహదాశయమా? మనుషుల్ని మంత్రముగ్ధులు చేసేట్టుగా ఇంత చక్కగా మాట్లాడడం ఎక్కడ నేర్చుకున్నారు మీరు? నన్ను పొగిడి మీరు తప్పించుకోలేరు డాక్టర్ గారు. సమాధానం ఇస్తాను మందాకిని. అయితే నాకు కొంచెం టైం కావాలి. కానీ ఈ దేశ సేవ మంత్రం మీకెక్కడ దొరికిందో తెలుసుకోవాలనుంది. మరి అందరూ మీలా ఎందుకు ఆలోచించడం లేదు? నేను చిన్నప్పుడు తల్లి ప్రేమ కోసం చాలా అలమటించిపోయాను డాక్టర్ గారు. తల్లి పాలు లేక అర్భకంగా పెరిగానేమో తరచూ జ్వరం బాధించేది. పక్క మీద పడున్నప్పుడు ఆప్యాయంగా తట్టే చెయ్యుండేది కాదు. పిన్ని తరచూ చావ బాధేది. జ్వరం వచ్చినప్పుడు నా కన్నీళ్లతో దిండ్లు దిండ్లు తడిసిపోయేవి. దిగమింగుకుంటున్న దుఃఖంతో డొక్కలు ఎగిరిపడేవి. నాన్న మౌనంగా చూడడం నేర్చుకున్నాడు. ఏదైనా కల్పించుకుంటే మందలింపుగా ఒక మాట అంటే పిన్ని ఆయనకి ఇల్లు ఒక నరకంగా చేసి చూపేది. ఏకాంతంలో నన్ను దగ్గరికి తీసుకుని నిశ్శబ్దంగా కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప ఇంకేం చేసేవాడు కాదు నాన్న. నా 10వ ఏట పిన్ని ప్రసవించి సరిగ్గా మా అమ్మలాగే కన్ను మూసింది. తల్లి లేని ఆ బిడ్డలకి చిత్రంగా తల్లినైపోయాను. నేను చిన్నప్పుడు ఏవి కొరువై అలమటించానో అవి కావలసిన వాళ్లకు 10 చేతులతో 100 చేతులతో ఆ తల్లి ప్రేమను వాళ్లకు అందించాలని నా మనసు ఆరాటపడిపోయేది. ఇక ఈ దేశసేవ యంత్రం నాకు అన్నపూర్ణ కావిడి తాతయ్య దగ్గర దొరికిందనుకుంటాను. అమ్మలేదని ఏడుస్తావెందుకు? దేశమనే ఈ అమ్మ నీకుండగా ఈమెను ప్రేమించడం నేర్చుకున్నావంటే నీ జన్మ ధన్యమవుతుంది. ఈ ఆర్తులను దీనులను ఓదార్చు. ఇవ్వడమే నేర్చుకో. పుచ్చుకున్న దానికంటే ఇవ్వడం వల్ల 100 రెట్లు తృప్తి నీ మనసును ఆవరిస్తుంది అని చెప్పేవాడు. ఈయన జ్ఞాని, ముని. రోజూ 20 ఏళ్లకి భిక్షకు వెళతాడు. మాతా అన్నపూర్ణేశ్వరి అనడం తప్ప ఇంకో మాట ఆయన నోటి నుంచి రాదు. వండినవి ముందుగానే శుచిగా యువతలకి తీసి పెడతారు గృహిణులు. కావిడికున్న 2 గిన్నెలు, ఒకటి కూర పప్పులతో, ఒకటి అన్నంతో నిండిపోతాయి. అందులోంచి పట్టెడే పట్టెడన్నం తన కోసం తీసుంచుకుంటాడు. మిగతాది కాళ్ళు లేని వాళ్లకు, కళ్ళు లేని వాళ్లకు, కొడుకులు పలకరించిన వృద్ధులకు తలా పట్టెడన్నం పెడతాడు. ఆయన నివాసం ఎక్కడా? ఊరి మధ్యన ఆంజనేయుడి గుడుంది, అక్కడుంటారు. భార్యా పిల్లలు లేరా? ఆయన ఈ ఊరికొచ్చి 25 ఏళ్లయిందట. ఆ సంగతులేవి ఊరివారికి తెలియవు. నేను ఎప్పుడూ తెలుసుకోవాలనుకోలేదు. ఆయన్ని పరిచయం చేస్తావా? రేపు గాని ఎల్లుండి గాని? తప్పకుండా. రేపు ఎర్రపల్లి వెళదాం, వస్తారా? ఎక్కడది? అవతల గట్టున 2-3 మైళ్ళు నడవాలి. వస్తాను. మరోరోజు సాయంత్రం 5ంటికి నది దగ్గరకొచ్చి మందాకిని కోసం నిరీక్షించసాగాడు మహి. గంట తర్వాత గాని రాలేదు మందాకిని.
వద్దామనుకుంటుండగా ఇంటి ముందర వాళ్ళ ఇంట్లో పెద్ద గొడవైంది. అత్తా కోడళ్ళ పోట్లాట. ఇద్దరు జుట్టు జుట్టు పట్టుకుని కొట్టుకుంటున్నారు. వాళ్ళ తగాదా తీర్చొచ్చేసరికి లేట్ అయింది. మనం తిరిగొచ్చేసరికి బాగా చీకటైపోతుంది కదూ. అవును. అందుకే ఈరోజు ఎర్రపల్లి ప్రోగ్రాం క్యాన్సిల్. రేపు వెళదాం. అయితే కూర్చోండి. కాసేపు కబుర్లు చెప్పుకుని వెళ్ళిపోదాం అన్నాడు మహి. గ్రామ సీమల మీదే వాళ్ళ సంభాషణ నడుస్తోంది. మందాకిని మాట్లాడుతూనే పక్కనుంచి తల వంచుకుని వెళ్తున్న ఒక అతన్ని నిశితంగా చూడసాగింది. అతని వయసు 20కి 25కి మధ్య ఉండొచ్చు. నల్లటి చిరుగెడ్డం అతడి చామనచాయి ముఖాన్ని నిండుగా తీర్చిదిద్దుతోంది. షేర్వానీ కుర్తా వేసుకున్నాడు. తలమీద ముస్లిం టోపీ ఉంది. లెదర్ బ్యాగ్ ఒకటి చంకలో పెట్టుకుని పెద్ద పెద్ద అంగలతో నడుస్తున్నాడు. ఒక నిమిషం అతన్ని వెనక నుంచి చూసి రవి అని పిలిచింది మందాకిని. ఎవరో ముస్లిం యువకుణ్ణి పట్టుకుని రవి అని పిలుస్తుందేమిటా అని ఆశ్చర్యంగా చూడసాగాడు మహి. అతడు చొప్పున వెనుతిరిగి చూశాడు. ఏయ్ ఇలారా. మందాకిని స్వరం గంభీరంగా ధ్వనించింది. అతడు నెమ్మదిగా దగ్గరకొచ్చాడు. ఏంటి ఈ వేషం? కటువుగా అడిగింది. కనిపించడం లేదు. అదే ఎందుకని అడుగుతున్నాను. అక్క గుర్తుపడుతుందా లేదా అని చూద్దామని. నువ్వు తమాషాలు చేసే మనిషివి కావని నాకు తెలుసు. అది అక్క ముందు తమాషాలు చేసే మనిషివి అసలు కాదు. చెప్పు, ఎందుకు ఈ వేషం? పోలీసుల నుండి తప్పించుకోవడం కోసమేనా? మందాకిని కళ్ళల్లో నిప్పురవ్వలు చిందుతున్నాయి. మందాపురం కేసులో నా పేరు పోలీస్ రికార్డుల్లోకి ఎక్కినట్టు తెలిసింది. పోలీసులు నా కోసం తిరుగుతున్నారు. అంటే హత్యకేసా? కాదు. అక్కడ రైతులను కూలీలను రెచ్చగొట్టి ఆ ఊరి పెద్ద భూస్వామి మీద దౌర్జన్యానికి పురికొల్పామన్న ఆరోపణ. చూసావా, నీ మార్గం సరైంది కాదని ఎన్నిసార్లు చెప్పాను. నువ్వే స్వయంగా ఒక ఆపదలో చిక్కుకుని నువ్వు ఈ ప్రజల కోసం ఏం చేస్తావు? పోలీసుల దృష్టిలో పడ్డంత మాత్రాన నేను ఆపదలో చిక్కుకొన్నాను అనుకోవడం లేదు. నేను నా మార్గాన్ని ఎన్నుకున్నప్పుడే తెలుసు పోలీసులు నా మొదటి శత్రువులు అవుతారని. ఈ బూర్జువా వర్గానికి గొడుగు పట్టిన ప్రభుత్వం నాకు రెండో శత్రువు అవుతుందని. ప్రభుత్వాన్ని శత్రువుని చేసుకుని పోలీసుల్ని శత్రువుల్ని చేసుకుని నువ్వు సాధించే పనేంటా అని నేను అడుగుతున్నాను. ఎవరు శత్రువులైనా ఎందరు శత్రువులున్నా మా పని నిరాటంకంగా చేసుకోగలమక్క. ఈ పేదల్ని నేను తక్కువ ప్రేమించడం లేదు. వీళ్ళ కోసం ప్రతి క్షణం ఆరాటపడతాను. వీళ్ళకి ఏం చేస్తే బాగుంటుందా అని. మన లక్ష్యం ఒకటే, అందరికీ కూడు గుడ్డ నీడ సమంగా అందించే వ్యవస్థ రావాలని. కానీ మన మార్గాలు వేరు. నా మార్గంలో భయం లేదు, ఆటంకం లేదు, ఆపద లేదు. నేను చేయాలనుకున్న పని ప్రశాంతంగా చేయగలను. కానీ అడుగడుగునా ఆపదలో తలదూర్చి మీరు ఈ ప్రజల కోసం ఏం చేయగలరో నాకు అర్థం కావడం లేదు రవి. ప్రశాంతంగా నువ్వు చేసే పని యుగాలైనా పూర్తి కదక్క. ఈ దోపిడీ ఇలాగే సాగుతూ ఉంటుంది. ఈ ప్రజలు ఇలాగే మోసపోతుంటారు. ఒట్టి పిచ్చిదానివి. రావు గారి దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చందాల పేరుతో ముష్టెత్తి ఈ దరిద్రులను ఉద్ధరిస్తున్నానని మురిసిపోతున్నావు. వాళ్ళ నుండి మనకు రావాల్సిన సొమ్ము మనకు కావలసింది ముష్టి కాదు. న్యాయంగా మనకు రావాల్సిన సొమ్ము మనకు రావాలి. వాళ్ళెవ్వరు. మనం తుపాకీ గురిచూపి లాక్కోవడం కంటే గత్యంతరం లేదు. ముష్టి వల్ల నువ్వు కోరే సమాజం రాదక్క. భూమి సమతలం కావాలంటే బుల్డోజర్ రావాలి. అంటే సాయుధ విప్లవం అన్నమాట. ఈ దోపిడీ వ్యవస్థను సమూలంగా కూల్చి కొత్త వ్యవస్థను నిర్మించుకోవాలి. ఆ పని యుగాల పర్యంతం నడవడం కాదు, సత్వరం జరగాలి. ఈ మార్గంలో హింస ఉండొచ్చు, దౌర్జన్యం ఉండొచ్చు. కానీ ఇదే ప్రజలకు త్వరగా మేలు చేసే మార్గం. దోపిడీకి దోపిడీయే సమాధానమా? మేం చేసేది దోపిడీ కాదు. ఒక దొంగ దగ్గర దొంగ సొమ్ము స్వాధీనం చేసుకుని ఎవరి సొమ్ము వాళ్లకు భద్రంగా అప్పగించడం మాత్రమే. అందుకోసం వాళ్ళ కాళ్ళు చేతులు చివరికి తలలు నరకడానికి కూడా వెనకాడరు కదూ. హత్యలు చేయడమే మా ప్రధాన అంశం కాదు. కానీ చివరికి మేం విధించే శిక్ష మాత్రం అదే. అయితే వేలకి వేలు గొర్రెల్ని ఆవుల్ని భక్షించిన పులిని వధిస్తే అంత బాధపడాల్సింది ఏముందో నాకు అర్థం కావడం లేదు. ధనస్వాముల్ని భూస్వాముల్ని కొల్లగొట్టి దరిద్రులకి పంచుతారు. కానీ ఈ దోపిడీదారుల్ని ఒక చోట అంతం చేస్తే ఇంకో చోట పుడతారు. అలా పుట్టకుండా చెయ్యాలంటే ఈ ప్రజల్లోనే చైతన్యం తీసుకుని రావాలి. ఈ ప్రజలే దోపిడీదారులకు సరైన బుద్ధి చెప్పే స్థాయికి వాళ్ళని తీసుకువెళితే చాలునయ్యా. నువ్వు నేను లక్షలాది యువత కోరే సమసమాజం వస్తుంది. ఆ పని చెయ్యక ధనస్వాముల మీద భూస్వాముల మీద కక్ష దేనికి? నీకు ప్రధానంగా ఈ కక్షే కనిపిస్తుందేమో గాని మేం ముఖ్యంగా చేస్తున్న పని ప్రజల్లో ఈ చైతన్యం తీసుకురావడమే. వచ్చే నెల ఈ పక్క గ్రామంలోనే మా మీటింగ్ ఉంది. నేను తప్పకుండా తీసుకువెళతానక్క. రవి చెప్పే విప్లవం గురించి మీ అభిప్రాయం ఏమిటి డాక్టర్ గారు? ఆయన ఏం అభిప్రాయం చెబుతాడక్క? వేలకు వేలు సాధు జంతువుల్ని భోంచేసి బొజ్జ కదలకుండా కూర్చున్న పులిగారికి మనవడాయే. ఆయన కూడబెట్టిన లక్షల్ని కులాసాగా అనుభవించడానికి పుట్టాడాయే. డాక్టర్ చదువులు, అమెరికా చదువులు తలుచుకుంటే చాలు ఏ చదువు అయినా చదవగల అదృష్టవంతుడాయే అన్నాడు రవి.
ఈ దేశంలో లక్షలాది యువకులు ఆయన కంటే తెలివైన వాళ్ళున్నారు. కేవలం డబ్బు లేకపోవడం వల్ల వాళ్ళకా చదువులు గగన కుసుమాలవుతున్నాయి. ఒకరి దురదృష్టానికి మరొకరి అదృష్టాన్ని నిందించడం సబబా? చిన్నగా నవ్వన్నాడు మహి. వాళ్ళ దురదృష్టం మీ బోటి అదృష్టవంతుల ప్రసాదమే డాక్టర్ గారు. వాళ్ళకే వాళ్ళు దరిద్రులు, దురదృష్టవంతులు కాలేదు. ఈసారి మందాకిని స్వరం పొదునుగా ధ్వనించింది. ఊరికొక జమీందారో దొరనో ఉంటాడు, లేకపోతే ఏ మోతుబరో ఉంటాడు. వాళ్ళకుండే ఆస్తులు, బంగళాలు భగవంతుడు వాళ్ళ చేతుల్లో మాయ చేసి పోయలేదు. వాళ్ళ మేడల చుట్టూ నిరుపేదల గుడిసెలు వందలాదుంటాయి. వాటి చుట్టూ ఒకటి అరా ఉంటే మట్టి మిద్దెలు కూడా కాలప్రవాహంలో చితికి గుడిసెల స్థితికి చేరుకుంటాయి. అవి అంతంత చితికిపోతే వీళ్ళ అంతస్తులు అంతంత లేస్తుంటాయి. ఆస్తులు పెరుగుతుంటాయి. వాళ్ళ భూషణాలు ఏ విధంగా నిండుతున్నాయో ఏ కాస్త మెదడున్న మనిషికైనా ఆ రహస్యం తెలిసిపోతుంది అని లేచింది మందాకిని. ఆర్టీసీ బస్సు వేగంగా దూసుకుపోతోంది. ప్రయాణికులు కిక్కిరిసినట్టుగా ఉన్నారు. స్టేజీలో ఆగినప్పుడల్లా ఇద్దరు దిగితే ముగ్గురు ఎక్కుతున్నారు. సామాను చక్కగా ప్యాక్ చేసినట్టుగా ఎక్కిన వాళ్ళందర్నీ చక్కగా పట్టిస్తున్నాడు కండక్టర్ బస్సులో. ఇన్ని బస్సులు నడుస్తున్నా ఎందరో ప్రయాణికులు చీమల పుట్టల్లా ఎక్కడి నుండి తయారవుతారో అర్థం కాదు అన్నాడు ఒక ఆయన. ఒకడి నెత్తిన ఇంకొకడిని కూర్చోబెట్టే రోజులొచ్చినా ఆశ్చర్యపడనక్కర్లేదు అని గుణిగాడు ఇంకొక ఆయన. రకరకాల కామెంట్లు ఎవరికి తోచినవి వాళ్ళు విసురుతున్నారు. నిలబడిన వాళ్ళ కాళ్ళు చేతులు కూర్చున్న వాళ్ళకి కాస్త తగిలినా కయ్యమని లేస్తున్నారు. అలా మీద మీదకి ఒరుగుతామే ఊరికే, నా నెత్తినెక్కి కూర్చో. సహనం కోల్పోయినట్టు అరిచాడు ఒక ఆయన. పైగా ఆ గొంగలోటి నా ముఖాన కప్పడానికి. ఒక స్టేజీలో ఒక చంటిబిడ్డ తల్లి ఇద్దరు వృద్ధులు ఎక్కారు. పిల్లాన్ని ఎత్తుకుని ఆవిడ నిలబడ్డానికి మహా అవస్థ పడిపోతుంటే మందాకిని లేచి తన సీటు ఆవిడకిచ్చింది. ముందు సీట్లలో ఇద్దరు యువకులు కూర్చునున్నారు. దయచేసి మీరిద్దరూ లేచి ఆ ముసలాళ్ళకి సీట్ ఇవ్వకూడదు, రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా ఇంగ్లీష్లో అడిగింది మందాకిని. బాగుంది, మేమెందుకు లేవాలి? తల బిరుసుగా అన్నాడు ఇద్దరిలో గొన్నేనుగులా నల్లగా ఉన్న అతను. అసలు అవి ఆడవాళ్ళ సీట్లు, మీరు తప్పనిసరిగా లేవాల్సిందే. మా మగవాళ్ళ సీట్లలో మీ ఆడవాళ్లు కూర్చున్నారు, వాళ్ళని లేపండి ముందు. గొన్నేనుగు పక్కనున్న అతను అన్నాడు. వాళ్ళని లేపడం తర్వాత సంగతి, ముందు మీరు లేవండి. ఏంటా జబర్దస్తి? బస్సు నీదా నీ అబ్బదా? ఏ మిస్టర్, మర్యాదగా మాట్లాడు. ఆవిడంత నిలబడలేకపోతే వచ్చి కూర్చో మన మీద. గొన్నేనుగు పొగరుగా తొడచూపాడు. అగ్నిపర్వతం పేలినట్టుగా బొగ్గుమంది మందాకిని. నీ అక్కనో చెల్లినో పెళ్ళానో ఇలాగే ఒళ్ళో కూర్చోమని ఎవడైనా మగాడు పిలిస్తే తీసుకెళ్లి కూర్చోబెడతావా ఆమెను? నీకసలు తల్లి చెల్లి ఎవరూ లేనట్టుంది. అందుకే ఆడవాళ్లతో ఏం మాట్లాడాలో తెలియనట్టుంది. హద్దు మీరు మాట్లాడు, పళ్ళు రాలగొడతాను అన్నాడు గొన్నేనుగు. ఫోన్లేమ్మా, మా కోసం నువ్వెందుకు తగులాడతావు? కాసేపైతే దిగిపోతాం ముసలామంది. ఆడపిల్లవై ఆ మగవాళ్ళతో ఎందుకు పెట్టుకోవడం అంది ఒక ఆమె. అటు పక్క సీట్లో ఒక కానిస్టేబుల్ కూర్చుని గుప్పు గుప్పుమని సిగరెట్ పీలుస్తున్నాడు. డిసిప్లిన్ అమలు పరచాల్సిన రక్షక భటుడు ఎదురుగా నో స్మోకింగ్ బోర్డు చూస్తూ మరీ పొగ పీలుస్తున్నాడు. బస్సులో ఇంత గోలవుతున్నా నిమ్మకు నీరెత్తినట్టుగా కూర్చున్నాడు. ఇదే ఒక ఆడపిల్లను అవమానించే సన్నివేశం ఏ సినిమాలోనో చూపిస్తే గొప్పగా స్పందించిపోయి ప్రొడ్యూసర్కు కనకవర్షం కురిపించే ప్రజలు వీళ్ళు. ఇందర ముందు ఆ తొంటరి వెధవ ఒక ఆడదాన్ని ఒళ్ళో కూర్చోమని పిలిస్తే తమకేం పట్టనట్టుగా గొర్రెల్లా చూస్తున్నారు. ఇంత అవమానించిన ఆ గొన్నేనుగును అందరూ ఒకటే పట్టుకు తన్నే చైతన్యం ఎప్పుడొస్తుంది వీళ్లకు? ఈ జడత్వం ఎప్పుడు వదులుతుంది ఈ జనాన్ని? ఆ ఇద్దరు యువకులు సీట్లకు కుట్టేసినట్లుగా కూర్చోమంటే నిస్సహాయంగా ఉక్రోషంగా చూడసాగింది మందాకిని. ఇంతలో ఎవరూ ఊహించని అద్భుతం ఒకటి జరిగిపోయింది. బలిష్టంగా ఉన్న చెయ్యొకటి గొన్నేనుగు కాలర్ పట్టుకుని పైకి ఒక్క ఉదుటం లేపింది. జరిగిందేంటో తెలుసుకునేలోగానే చెంప అదిరిపోయింది అతనికి. దెబ్బ కాదు, ఒక పిడుగు పడ్డట్టుగా అతడి ముఖం అదిరిపోయింది. కళ్ళు బయర్లు కమ్మాయి. గొన్నేనుగు తెప్పరిల్లి ఒక్కసారి తన కండబలం ఎదుటి వ్యక్తికి రుచి చూపాలన్న ఓబలాటంతో చేయలేపాడు. అతడి చెయ్యి మధ్యలోనే మంత్రబద్ధమైనట్టు ఆగిపోయింది. తన కళ్ళ ముందు ఆడించిన అతడి విజిటింగ్ కార్డు చూసేసరికి కూరలు పీకిన పాముల సీటు విడిచొచ్చి నిలబడ్డాడు. పక్కనున్నవాణ్ణి కూడా లేపుకు వెళ్ళి ఆ వృద్ధులిద్దరినీ అతడే చేయి పట్టి ఆదరంగా సీట్లలో కూర్చోబెట్టాడు. అంత అద్భుతం చూపిన ఆ విజిటింగ్ కార్డులో ఏముందో ఎవరికీ తెలీదు, మందాకిని కూడా. అతడి వయసు 25 వరకు ఉండొచ్చు. 6 అడుగుల ఆజాను బాహు, వ్యాయామం చేస్తున్న శరీరం, మంచి దృఢంగా ఉన్నాడు. బ్లాక్ ప్యాంట్ మీద వైట్ షర్టు టక్ చేశాడు. ఆ ముఖంలో సౌందర్యం కంటే గాంభీర్యమే ఎక్కువగా ఆకట్టుకుంటుంది యువతల వాళ్ళని. గుబురు మీసాలు, చూపుల్లో కొరుకుదనం, బాగా బలిసిన పులొకటి హఠాత్తుగా మనిషి రూపం ధరించినట్టుగా అనిపిస్తాడు.
తనకు కలిగిన ఊహకు తనే నవ్వేసుకుంది మందాకిని. ఎవరో పెద్ద మనుషులతో మాట్లాడుతున్నారు రావుగారు. సూట్ కేసుతో వస్తున్న యువకుని చూసి దిగ్గున లేచి అతన్ని ఆహ్వానిస్తున్నట్టుగా చేతులు చాచారు. వస్తున్నట్టుగా నాకు కబురు చేయలేదేంరా? పూలదండలతో స్టేజి దగ్గరే నిలబడేవాడివా తాతయ్య? బ్యాండ్ కూడా తీసుకొచ్చేవాణ్ణిరా. ఎవరండి ఈయన? పోలికలు కొంచెం మీవే కనిపిస్తున్నాయి అన్నాడు అందాక మాట్లాడుతున్న పెద్ద మనిషి. నా పేరు నిలబెట్టడానికి పుట్టిన నా మనవడండి, మణిచంద్ర. మన తాలూకాకే ఎస్ఐగా ట్రాన్స్ఫర్ అయి వచ్చాడు. సగర్వంగా పరిచయం చేశారు రావుగారు. అరగంట తర్వాత ఫ్రెష్గా స్నానం చేసి వేడివేడిగా టీ తాగుతూ కూర్చున్నాడు మణిచంద్ర. ఇక చెప్పరా విశేషాలు? రావుగారు మనవడి పక్కన కూర్చుంటూ అడిగారు. ఈ రోజు వస్తుంటే ఒక తమాషా జరిగింది తాతయ్య అంటూ బస్సులో జరిగిన సంఘటన గురించి చెప్పాడు మణిచంద్ర. ఆ అమ్మాయి మీకు తెలిసే ఉండొచ్చు. ఈ ఊళ్ళోనే దిగింది నాతో పాటు. చదువుకున్నదే. ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడుతోంది. తెలియకపోవడం ఏమిటి? ఖచ్చితంగా ఆ అమ్మాయి మందాకినే. ఎలా ఉంటుంది చెప్పండి? తెల్లటి రంగు, గుండ్రని ముఖం, ఒత్తైన ఉంగరాల జుట్టు. తాతగారు వర్ణనం మొదలుపెట్టి పెట్టకముందే కరెక్ట్ ఆ అమ్మాయే. బాబోయ్, ఒక్కసారి చూస్తే చాలు ఆ అమ్మాయిని మరిచిపోలేరు. నిప్పులు చిమ్ముతూ ఎక్కుపెట్టి వదిలిన బాణంలా కనిపించింది. ఓహ్ అన్నాడు మణిచంద్ర. గబగబా ఇంట్లోకి రాబోతున్న మందాకిని క్యాప్ పెట్టుకుని బయటకొస్తోన్న యువకుని చూసి స్థాణువులా నిలబడిపోయింది. పోలీస్ యూనిఫాంలో ఉన్నాడు మణిచంద్ర. బాగున్నారా? ముందుగా అతడే పలకరించాడు చిరునవ్వుతో. మీరు ఇక్కడ? వాసుదేవరావు మా తాతగారు. ఎక్కడో చూశానని మొన్నట్నుంచి ఒకటే ఇదే పోతున్నాను. మిమ్మల్ని చాలాసార్లు ఫోటోలో చూశానన్నమాట. మొన్నట్నుంచి ఒకటే ఇదే పోతున్నారంటే నన్ను ప్రతి క్షణం గుర్తు చేసుకుంటున్నారన్నమాట. అతడి పెదవుల మీద ఒక కొంటె చిరునవ్వు మెరిసింది. గుర్తు చేసుకోవాల్సిన మనుషులు మీరు. నేను ఆ రౌడీని ఏం చేయలేకపోయాను. మీరు అతడి కాలర్ పట్టి లేపి నిలబెట్టడమే కాదు, చాచి లెంపకాయ కూడా కొట్టారు. బుసకొట్టే పామును హఠాత్తుగా కోరలు పీకినట్టుగా చేశారు. ఇంత అద్భుతానికి కారణమైన మనిషిని ఎలా మరిచిపోతాను? నేను మిమ్మల్ని మరిచిపోలేదు. నిప్పులు కక్కుతున్న ఒక బాణంలా మీరు గుర్తొస్తూనే ఉన్నారు. బస్సులోనే మిమ్మల్ని అభినందించుదామనుకున్నాను, కానీ కుదరలేదు. ఇప్పుడు అందుకోండి నా అభినందనలు. మందాకిని ఆశ్చర్యంగా, నాకెందుకు అభినందనలు అంది. 100కి 90 మంది తమ కళ్ళ ముందే తమ చుట్టూ ఎన్ని అన్యాయాలు జరుగుతున్నా, ఎన్ని ఘోరాలు జరుగుతున్నా, చివరికి ఒక మనిషి దారుణంగా హత్య చేయబడుతున్నా స్తబ్దంగా చూడడం అలవాటు చేసుకున్నారు. 99 మాత్రం ఆలోచిస్తారు. ఒక్కరు మాత్రం తిరగబడతారు. న్యాయం కోసం, ధర్మం కోసం పోరాటం సాగిస్తారు. ఆ ఒక్కరు మీరు కాబట్టి అభినందించకుండా ఉండలేను. అతడి మాటలకు ఆశ్చర్యమో, ఆనందమో మందాకిని రెప్పలు అందంగా అల్లార్చింది. పోలీసు వాళ్ళ భాష చాలా మొరటుగా ఉంటుందని విన్నానే. మీరు చాలా అందంగా మాట్లాడుతున్నారు. మీరు చాలా అందంగా ఉన్నారు కాబట్టి అనబోయి నిగ్రహించుకున్నాడు మణి. తాతగారి కోసం వచ్చారా? "ఉహుం, డాక్టర్ గారు కావాలి. పైనున్నారు, వెళ్ళండి." అతడు బూట్లో టకటకా శబ్దం చేస్తూ వెళ్ళిపోయాడు. మందాకిని మెట్లెక్కి పైకి వెళ్ళింది. ఎక్కడికైనా నిస్సంకోచంగా వెళ్ళిపోయే మందాకిని మహి గది ముందుకు రాగానే తొట్రుపాటు పడింది. అతడు నడుముకు ఒక్క తుండు మాత్రమే చుట్టుకొని కిటికీలో అద్దం పెట్టుకుని గెడ్డం గీసుకుంటున్నాడు. మందాకిని కొంచెం పక్కగా నిలబడి చిన్నగా దగ్గింది. మహి ఇటు తిరిగి చూసి, "ఓ మందాకిని, రండి" అని సంతోషంగా ఆహ్వానించాడు. "ముందు మీరు బట్టలు వేసుకోండి." ఓ అతడు నవ్వి గబగబా లుంగి చుట్టుకుని తుండు భుజాల చుట్టూ కప్పుకున్నాడు. "ఇక లోపలికి రండి." ఆమెను ఈజీ చైర్లో కూర్చోబెట్టి, "ఇక చెప్పండి, ఏంటి సంగతులు" అని అడిగాడు. "ముందు మీ షేవింగ్ పూర్తి చేయండి." ఒక చెంప గీక్కుని రెండో చెంప సొబ్బుతో తమాషాగా కనిపిస్తున్న అతడి ముఖాన్ని చూసి నవ్వింది. సరే. అతడు 5 నిమిషాల్లో షేవింగ్ పూర్తి చేసుకుని వచ్చాడు. ఆమెకెదురుగా మరొక కుర్చీలో కూర్చుంటూ, "ఇప్పుడు చెప్పండి" అన్నాడు. "చెప్పడానికి ఏం లేదు. మిమ్మల్ని నాతో తీసుకువెళ్ళడానికొచ్చాను." "ఎక్కడికి?" "ఈ ప్రజలు ఎంత అజ్ఞానంలో కొట్టుకుంటున్నారో ఇక్కడ చదువుకున్న మీ బోటి మనుషుల కర్తవ్యం ఏమిటో తీసుకెళ్లి చూపుదామనొచ్చాను." 10 నిమిషాల్లో రెడీ అవుతాను. ఈరోజు టైంపాస్ ఎలా అన్న సమస్య మీరు తీర్చేశారు. జీవితాన్ని టైంపాస్గా తీసుకోకండి డాక్టర్ గారు. ఒక కర్తవ్య నిర్వహణగా తీసుకోండి. జీవితానికి ఒక అర్థం కల్పించుకోవడానికి ప్రయత్నించండి. పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా అన్నాడు వేమన. అంటే మానవ జన్మ మరీ అంత అర్థం లేనిది కాకూడదని ఆయన భావం. తన కోసం కొంచెమైనా బ్రతికినప్పుడు మాత్రమే మనిషికి ఒక అర్థం ఏర్పడుతుందని మహనీయులు చెబుతారు. ఈ ముద్దబ్బాయితో విసిగిపోకుండా మీరిలాగే వేలు పట్టుకుని ఓనమాలు దిద్దిస్తుండండి. ఒకనాటికి ఈ శిష్యుడికి జ్ఞానోదయం కాకపోతుందా? ముద్దబ్బాయి చేత దిద్దించొచ్చు, జ్ఞానిని చెయ్యొచ్చు, కానీ గుడ్డివాళ్ల చేత దిద్దించలేం, మనిషిని చేయలేం. చివరికి నన్ను అంధుణ్ణి చేసేశారన్నమాట.
కినుక ప్రదర్శించాడు మహి. అందులు కూడా కారు, కావాలని కళ్ళు మూసుకున్నారు. ఈ ప్రపంచంలో ఎంత కష్టం, ఎంత దుఃఖం ఉందో చూడకుండా. దుఃఖాన్ని, కష్టాన్ని కొంచెం మనసు నిబ్బరించుకుంటే చూడగలం. కానీ నైత్యం, దుర్మార్గం, కిరాతకం ఇవి చూడాలంటే కష్టం కదా. అసలు కష్టాలు, దుఃఖాల నుంచే ఈ దుర్మార్గం, ఈ నైత్యం పుడతాయి డాక్టర్ గారు. ఒకడు దొంగ అవుతున్నాడంటే వాడికొచ్చిన దరిద్రం కారణం, వాడి ఆకలి కారణం. వాడి ఆకలికి, దరిద్రానికి కారణం కొందరి స్వార్థం, కొందరి దోపిడీ కారణం. కొందరు దురాశాపరులు స్థిరచరాస్తులు చేసుకునే తాపత్రయంలో కొందరి చెమటను దోచారంతే. వాళ్ళు రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన పంటంతా మీ తాతలు గాదెల్లో నింపుకుని వాళ్లకు సగం డొక్కకు ఇన్ని గంజినీళ్లు పోసుంటారు. ఈ ఆస్తుల వెనక ఎన్ని ఆకలి చావులున్నాయో. మై గాడ్, ధనవంతుల్ని ఎంత దారుణంగా విశ్లేషిస్తున్నారు. మహి గుండెల మీద చెయ్యుంచుకున్నాడు. దారుణం కాదండి, వాస్తవం. పెట్టుబడిదారీ వ్యవస్థలో ఈ పేదరికం, ఈ ఆకలి తప్పవు మందాకిని. ధనవంతుల మీద ఈ ద్వేషాన్ని, పగనే ప్రజలకు నేర్పుతారా ఏంటి మీరు? నేను నేర్పేది ధనస్వాముల, భూస్వాముల దోపిడీని, మోసాన్ని తిప్పికొట్టమనే. పగ, ద్వేషం నా మార్గం కాదని ఇదివరకే చెప్పాను మీకు. ఈ విషయం మీద మరోసారి మనం తర్కం పెట్టుకుందాం. మీరు త్వరగా తయారై రండి. మహి వెళుతూ 2-3 మ్యాగజైన్లు మందాకిని ముందుంచి, ఇవి చూస్తుండండి, 10 నిమిషాల్లో రెడీ అవుతాను అని చెప్పి వెళ్ళాడు. 20 నిమిషాల తర్వాత మందాకినితో బయలుదేరబోతున్నాడు మహి. వంటాయన అడిగాడు, ఎప్పుడొస్తారు బాబు? భోజనం చేయకుండా తాతగారు మీకోసం కూర్చుంటారేమో. మందాకిని తనను ఎక్కడకు తీసుకువెళుతుందో, తిరిగి ఎప్పుడొస్తాడో తెలియని మహి మందాకిని ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూశాడు. డాక్టర్ గారు ఈరోజు మా ఇంట్లో భోంచేస్తారులే, తాతగారిని ఎదురు చూడొద్దని చెప్పు అంది మందాకిని. ఇద్దరూ బయలుదేరారు.